వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహా ఉచ్చిని బట్టి దేవుడి ఈ దినాన్ని తన పరిశుద్ధ లేకుండా మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. ఈ దిన వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, మొదటగా జకర్యా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. మీరు నా తట్టు తిరిగినట్లా నేను మీ తట్టు తిరుగుతానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. రెండవదిగా యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మొదటగా దేవుని దగ్గరికి రండి, అప్పుడు నేను మీ దగ్గరికి వస్తానని చెప్తున్నాను అనమాట అండి. మనం తగ్గింపు జీవితం కలిగి దేవుని దగ్గరికి వచ్చామనుకోండి, అప్పుడు మన దగ్గరికి వస్తూ ఉంటాడు అనమాట అండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే అండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చదివిస్తున్నాడు అనమాట అండి. ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళందరూ కూడా భూమి మీద మంచి పదార్థాలను అనుభవిస్తారని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? మొదటగా దేవుని తట్టు తిరుగుతారా? దేవుని దగ్గరికి వస్తారా? రెండవదిగా మూడవదిగా దేవుని మాట విని చక్కగా భూమి మీద మంచి పదార్థాలను అనుభవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటారా? చక్కగా దేవుని మాట వినండి, దేవుడు వాళ్ళు ఎంతగానో దీవిస్తూ ఉంటారనమాట అండి. పరిశుద్ధ గ్రంథంలో చాలామందిని దీవించిన దేవుడు నిన్ను నన్ను మనందరిని కూడా దీవిస్తూ ఉంటాడు. మన పిల్లలను కూడా దీవిస్తూ ఉంటాడు. మనకున్న సమస్తాన్ని కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుని యొక్క దీవెని మనం సంపాదించుకోవాలి అని ఆలోచన కలిగి ఉంటాయండి. మనం ఏం చేయాలండి? మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, అలాగే మన బంధువులు ఆరోగ్యంగా ఉండాలన్నా, లేదా మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్నా దేవుని యొక్క దీవెన అవసరమండి, ఆశీర్వాదము అవసరం అనమాట అండి. ఇవన్నీ కూడా మనం సంపాదించుకోవాలని ఆలోచన కలిగి ఉంటే కనుక 100% కూడా దేవుని మాట వినాలి, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి, ఆయనకు అంగీకారంగా జీవించాలన్నమాట అండి. మరి వింటారా దేవుని మాట? అయితే చక్కగా తిరుగుతారా దేవుని తట్టు? వస్తారా దేవుని దగ్గరికి? అయితే తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పదం లెక్కలని స్తుతిస్తోంది ప్రభా. నిన్న నేడు నిరంతరము తండ్రి, ఎవరిని ఎలా దీవించాలో, ఎవరిని ఎలా ఆశీర్వదించాలో, ఎవరిని ఎలా అభివృద్ధి చేయాలో నీ ప్రణాళిక ద్వారా రూపొందించిన దేవా నీకు వందనాలు. ఈ దినాన్ని తండిస్తుందో నీ దగ్గరికి రమ్మన్నారు ప్రభా, నీకు వందనాలు. ఈ తొట్టి తిరగమన్నారు ప్రభా, నీకు వందనాలు. ఈ మాట వెళ్తే మంచి భూమి మీద పదార్థాలు అనుభవించి మంచి వచ్చారు, నీకు వందనాలు. బిడ్డలందరూ తను ప్రభా, ఈ మాట మీద తండిస్తాను ప్రభా, ఈ మాట ప్రకారం నడుచుకుని తను ప్రభా, ఇవన్నీ పొందుకునే యోగ్యతను దయచేయండి ప్రార్థిస్తున్నాం నాయన. నీకు వందనాలు. చిన్నలను పెద్దలను వృద్ధులను యవనస్తులను తను ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీలను బాలింతరాలను తను ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, సంతానాన్ని బిడ్డలను తను ప్రభా, వాహనాలు నడుపుతున్న వారిని, అలాగే తను ప్రయాణం చేస్తున్న వారిని, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, అలాగే తండ్రిస్తున్న ప్రభా, ఇలాగ అందరినీ కూడా ప్రభా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని దీవించండి, జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి కావాల్సిన సహాయం సమృద్ధిగా దయచేయమని ప్రతి ఒక్కరి ప్రభు నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని చక్కగా మంచి ఆరోగ్యం సంపాదించుకుందండి, భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థనలకు ఇచ్చి తండ్రి, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా కొరకు తరగరాన్ని యేసుక్రీస్తు దర్శనం నమ్మని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. చక్కగా దేవుడు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వీడియోలు చేయగలుగుతూ ఉన్నాం అనమాట అండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని అర్థం చేసుకుని మీ జీవితాన్ని ఒక స్టెప్ ముందుకు కొనసాగించుకునే యోగ్యతను సంపాదించుకోవాలన్నమాట అండి. ఎందుకంటే దేవుని మాట వింటే ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలులు, ఎన్నో దీవెనలు దేవుడు మనకి పంపిస్తూ ఉంటాడండి. దేవుని మాట వింటే మేలుతో మన హృదయాన్ని నింపుతాడనమాట అండి. కాబట్టి మనందరం కూడా దేవుని మాట వినే యోగ్యత సంపాదించుకుని మంచి ఆరోగ్యం కలిగి అన్ని రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. 100% కూడా దేవుడు మనందరూ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మనందరము కూడా దేవుని మాట విని ఆయన వైపు తిరిగి చక్కగా ఆయన యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితి దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవుడు మరొకసారి మనకు కలిగి ఉన్న సమస్తాన్ని అన్నిటిని కూడా మన పిల్లల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఏమంటారండి?